మొత్తంలో తీసుకుంటావా, ఏ క్వాంటిటీలో తీసుకుంటావా? పప్పు అయితే ఫ్రెష్గానే ఉంది. భక్షాలు చేసుకోవడానికి అయితే నేను శనగపప్పు అయితే నానబెడుతున్నా. ఇప్పుడు 1 గంటన్నర నానితే సరిపోతుంది పప్పు. ఇట్లా పప్పుని మంచిగా కడుక్కొని, ఇగో పప్పు అయితే మంచిగా శుభ్రంగా కడుక్కొచ్చిన. ఇప్పుడు మంచినీళ్ళు పోసుకొని 1 గంటన్నర సేపు ఈ పప్పుని నానబెట్టుకోవాలి. హాయ్ అండి, అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఇక నేను పొద్దుగాలైతే వచ్చేసి ఇక పప్పు నానబెట్టినా కదా, పప్పు ఇక చెరిగి క్లీన్ చేసి నానబెట్టిన. పప్పు అయితే ఇప్పుడు నానిపోయింది, 1 గంటన్నర అవుతుంది. ఇంక ఈ పప్పుని తీసుకొని కుక్కర్లో వేసి ఒక 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం. ఇక వాటర్ పోసి కుక్ చేసుకోవాలి. కొంచెం అంత ఉప్పు వేసి అయినట్టు ఉప్పు వేసుకుందాము. వేసి వేయనట్టు ఎందుకు వేస్తావు? వేసి వేయి కంపల్సరీ. వేసి వేయనట్టు వేసుకుంటే వేయనట్టు అని చెప్తావు. వేయాలి కానీ వేయనట్టు ఉండాలి, మరి దండి వేయద్దు. ఇదేంటిది? పసుపు. అది కూడా వేసి వేయనట్ట? ఇది వేయాలి మంచిగా. సగం సెమ్స్ వేసినావు? అయ్యో, ఫుల్ సెమ్సా? పప్పు ఉడకబెట్టుకోనికి కొన్ని మంచినీళ్ళు ఆన్ చేసి కుక్కర్ అయితే పెట్టుకోవాలి. ఒక 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి పప్పుని. ఇప్పుడైతే మనం భక్షాలకి కావాల్సిన పిండి తీసుకొని పిండి అయితే కలుపుకుందాం 5 విజిల్స్ వచ్చే వరకు. ముందు తీయాలంటే ఆష్టపస్తుంది. అదే దాంట్లో ఉన్న పిండి తినాలంటే మాత్రం ఏం ఆష్టకు రాదు కదా? ఏం ఆష్టకు రాదు. ఇంత పిండి వాడను, కొంచెమే 1/2 kg అంత తీసుకుంటా. ఓ, ఏంటిది అది? వాటర్ జల్లే? ఇంత వాటర్ జల్లి కాదు, ఇది పిండి జల్లినే. పిండి జల్లెడనా అది? ఇట్లా కూడా వచ్చినాయా? మా దగ్గర ఇట్లానే ఉంటాయి పిండి జల్లెలు. మా ఊర్లో ఇట్లా ఉంటాయి. మీ ఊర్లో ఇట్లా ఉండవు పిండి జల్లెలు? పిండి జల్లెలు మా ఊర్లో పిల్లి జల్లెలు ఉంటాయి. ఇట్లా ఈ కాలం రాగానే మార్చ్ ఇట్లా ఫిబ్రవరి అయిపోయి మార్చి స్టార్ట్ అయ్యేసరికి ఇట్లా భక్షాలు తినాలనిపిస్తుంటుంది ఈ వాతావరణానికి. మొన్న నుంచి అనుకుంటున్నా చేద్దాం అని భక్షాలు, కుదురుతలేదు. ఇలా ఇట్లకెళ్ళి ఒక 4 ఏదైనా చేసుకొని తినాలని భక్షాలు అయితే చేస్తున్నా. పొద్దున లేవంగానే ఫస్ట్ నేను చేసిన పని పప్పు జరిగి పప్పు నానబెట్టిన. అన్న ఎంటికలాగా కనిపిస్తుంది, కొంచెం ఫ్రెష్గానే ఉంది, మొత్తం పురుగు విరిగి ఏం లేదు. పిండి అయితే జల్లెడ పట్టుకున్నా. ఇప్పుడు కొంచెం అంత ఉప్పు వేసుకున్నాము టేస్ట్కి సరిపడా. ఉప్పు ఇంతకుముందు అందులో వేసినావు కదా? పప్పులో కొంచెం అట్లా వేసిన, చప్ప ఉండకుండా. ఇప్పుడు పిండిలా అన్నేసి చూడు నన్నేసి చూడు అంటది కదా. ఎవరు? నువ్వా? ఉప్పు ఎన్ని వేసినా టేస్ట్ రాదు. మనం ఉప్పు వేయకపోతే ఇంత కూడా రాదు. కాబట్టి అన్ని రకాలు వేసినా కూడా ఏదో వేయలేదన్నట్టు అని, అదే ఉప్పు వేసిన తర్వాత టేస్ట్ వస్తుంది మంచిగా. అందుకనే నన్నేసి చూడు అనేసి అంట ఉప్పు. ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పిండి కలుపుకుందాం. రెండో విజిల్, 5వ విజిల్, 4వ విజిలా? అది నాకు ఇస్తారు, నేను చెప్తూనే ఉంటాయి. నేను చెప్పే కాబట్టి ఆగింది. 4 సరిపోయినాయిగా. స్టవ్ అయితే బంద్ చేస్తున్నా, సరేనా? ఇప్పుడు ఆ ఎయిర్ మొత్తం దానంతట పోయే వరకు దాన్ని డిస్టర్బ్ చేయొద్దు. నెయ్యి ఇది చిన్నగా భలే ఉంది చెంబు. మాదే. మీదే? మీ నాయన ఇచ్చినట్టు కదా? మా నాయన ఇలా, మా ఆయన తెచ్చిండు. ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క పేరు ఉంటుంది అబ్బా వీటికి. కొందరేమో భక్షాలు అంటారు, కొందరేమో పోలేలు అంటారు, కొన్ని ప్లేస్లలోనేమో ఏంటి బొబ్బట్లు అంటారు, నేతి బొబ్బట్లు అంటారు. ఏమో చేస్తాను గీస్తున్నావు సపరేట్గా నాకు
నాకుతారు అట్లనే నాకుండా ఎవరన్నా ఈ పిండి నాకుతారా? ఇది ఏమైనా బాగుంటుందా? ఎవరైనా నాకుతారా అట్లా? అంటే ఎవరెందుకు నాకుతారు? నేను నీకు చెప్తే చే ఉడికిన తర్వాత తినాలి. పిండినా? పిండిని ఉడికిన తర్వాత తింటే బాగుంటుంది. దాన్ని కుక్కర్లో పెడతా అయిపోగా పెడతా. ఇప్పుడు పిండి కలుపుకున్నాం కదా, ఈ పిండిని పప్పు ఇవన్నీ బెల్లం పొడి కలిపి ఇట్లా పెడుతున్నావు కదా, ఎంతసేపు వస్తావు ఇట్లా? ఇట్లా ఇది రెడీ అయ్యే వరకు ఒక 1/2 అవర్. అంటే ఇది రెడీ అయ్యేంత వరకు దాన్ని అక్కడ కొద్దిసేపు అంటే కొద్దిసేపు ఆడ పక్కకు పెడుతున్నా. నీకు ఎయిర్ అంతా అయిపోయింది. ఇప్పుడు క్యాప్ తీసుకొని ఉడికిపోయింది. ఇప్పుడు ఈ పప్పుని జల్లిగిన్నెలకు తీసుకున్నాం. అరే భలే వాసన వస్తుంది కమ్మగా. అది చారు తాలింపు పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. మంచిగా ఎండుమిర్చి, కరివేపాకు, ఎల్లిపాయలు, జీలకర్ర వేసి తాలింపు పెట్టుకుంటే, పోపు చేసుకుంటే ఈ చారునా మస్తు టేస్ట్ ఉంటుంది ఆ చారు. అంతేనా? మనం ప్రతిసారి చేస్తాం, భక్షాలు చేసినప్పుడల్లా ఆ చారు వస్తుంది కదా, దాన్ని ప్రతిసారి మనం తాలింపు వేసుకుంటాం. రైస్లోకి బాగుంటుంది. చారు దాచి పెడతా, తర్వాత చారు చేస్తా. ఓకే, దాచిపెట్టు. ఇప్పుడు ఈ పప్పుని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మంచిగా ఉంది కదా పప్పు. ఏంటిది? బెల్లం పౌడరా? బెల్లం పౌడర్. బెల్లం పౌడర్. తీపికి సరిపడా బెల్లం వేసుకుంటున్నావా? ఇందులో ఒక ఇలాచి. ఏది ఇంత సొట్టపోయింది? ఏంది సట్టపోయినవి ఉన్నాయి మా ఊళ్ళో. సొట్ట ఇలాచి అది? ఇది గోవాలకి వెళ్ళి తెచ్చినాం తెలుసా ఈ ఇలాచీని. ఆడికి వెళ్ళి వచ్చేసరికి ఆ పండగ దానికి సొట్టపోయిందా? ఇలాచి కూడా వేసుకొని వాటర్ వేయరా మీద? ఆయిల్ కూడా వేయరా? మిక్సీ పట్టుకొచ్చిన పప్పు బెల్లము. పప్పు ఇది బెల్లము తెల్లగా ఉంటే మంచిగా ఉంది, నల్లగా ఉంది. ఇది మస్తున్నది, క్రీమీ. మూతి దాంట్లో పెట్టి నాకు రాదు సపోడాక తెగుతుంది. అంటే అలా బ్లేడ్లు ఉన్నాయి కదా మిక్సర్లో, అందులో మూతి పెట్టినందుకో తెగుతాయి. నేను మూతి పడుతుంది అందులో? పడుతుందా? ఎందుకు పట్టదు? అంత చిన్నగా లేదే, నేను మూతి చూస్తే చాలా పెద్దగా ఉన్నట్టు కొడుతుంది. ఏం లేదు, దీనికన్నా పెద్దగా ఉంది అబ్బా నా మూతి. ఇది ఎట్లున్నాయి? దాని మీద ఉన్నట్టు. ఓకేనా? ఇప్పుడు మనం కదా పిండి, ఇగో ఈ పిండి చూపి. ఓ ఇదేంది ఇట్లా కిందకి అయిందిగా? మంచిగా స్మూత్గా అయింది. ఈ పిండిని తీసుకొని ఇప్పుడు మనం పోలేలు ఎత్తుకొని కాల్చుకోవడమే డైరెక్ట్. ఒక పాలిథిన్ కవర్ తీసుకున్నా. ఈ కవర్ని మంచిగా నీట్గా కవరా? పాలిథిన్ కవర్ అబ్బా, పాలిథిన్ కవరా? ఈ కవర్ తీసుకొని ఈ కవర్ మీదే ఇప్పుడు ఆయిల్ రాసుకొని ఒక చుక్క వేస్తున్నా. ఇదంతా ఇప్పుడు దీనికి ఇట్లా రాసుకోవాలి, ఈజీగా రావడానికి, కవర్ కతుక్కోకుండా. ఇంకా తీసేసే సైడ్కి. పిండి చూడరు ఇక మెత్తగా నానిపోయింది, మెత్తగా స్మూత్ అయిందా? స్మూత్గా అయింది. ఇప్పుడు ఇది కొంచెం కొంచెం తీసుకొని ఏం చేయను, మెత్తగా ఉంటేనే మనకు మంచిగా సన్నగా చిన్నగా వస్తాయి. ఎట్లా ఇది చపాతీ చేసినట్టు చేస్తున్నా? 2 చేతులు పెడుతున్నా ఎందుకు? మరి 2 చేతులు పెట్టద్దా? ఇది సాగుతుంది కదా, సాగొట్టుకోవాలి. ఇది పూర్ణం తీసుకొని మోతాదుగా తినే స్వీట్ని బట్టి. ఓకేనా? స్వీట్ అనేది దాంట్లో వేసుకునేదానికి తినే స్వీట్ని బట్టి అని చెప్పాలి. దీంట్లో నువ్వు చేసే చపాతీ ఉంటుంది చూసినావా, దాన్ని బట్టి అందులో ముద్దను పెట్టాలి, పూర్ణాన్ని అందులో పెట్టాలి. ఎందుకంటే నువ్వు తీసుకున్న పిండి
మొత్తంలో తీసుకుంటావో ఏ క్వాంటిటీలో తీసుకుంటావో అయ్యో ఓకే. ఇంకా వేడెక్కింది మొదలు ఇగో వేడెక్కింది మీకు నెయ్యి కవర్ మీద ఉన్నట్టు వస్తట్టున్నాయి కదా నువ్వు అన్నట్టుగానే కొంచెం దాన్ని అట్లా అంటేనే వస్తుందబ్బా. అయ్యయ్యో సైడ్కి పెట్టు. పెడతా పెడతా. ఎవరు బాస్? నంబర్ నాకు ఒక్కసారి చెప్పు. నెక్స్ట్ దానికి చెప్పి వస్తున్నా. ఏమంటే ఇదే ఈ విధంగానే ఉండాలి. అంటారు చిన్న చిన్న ఉండలు చేసి పెట్టుకుంటారు కదా, అట్లా పెట్టుకుంటే అవసరం లేదా? అవసరం లేదు, ఇప్పుడు డైరెక్ట్ మనం చేస్తున్నాం కదా. అంతేనా? కొంచెం నెయ్యి వేస్తున్నా. వేసి దీన్ని ఉల్టా చేసి ఇప్పుడు కవర్ వేసి దీన్ని ప్రెస్ చేసుకోవాలి, ఇట్లా కొట్టుకోవాలి. తిప్పేద్దాను ఒకసారి. వద్దు అయింది, ఇట్లా ఈ విధంగా కాల్చుకోవాలి. నెక్స్ట్ మాడిపోయింది. ఇబ్బంది అవుతుంది, అడుగంటడం మాడడం అట్లా అవుతుంటుంది. వావ్, ఇది రౌండ్ బాగా వస్తుంది. వస్తాయి ఇక మిగతా అన్నీ నేను చెప్పినట్టు తింటాయి. ఫస్ట్ అట్లా నువ్వు చెప్పినట్టు. నేనేం చేసిన మధ్యలో, నాకేం పని? అది నీ సోపతి. ఈ కవర్ అయితే వైట్కి అస్సలు కనపడుతుంది నాకు. ఓకే, దాన్ని లేపుకో, ఆపు. ఓకే ఓకే ఓకే. నెయ్యి కొంచెం. అట్లా ఇట్లా రావాలి, ఈ కలర్ రావాలి. తిప్పు తిప్పు. ఆయిల్ ఉంది కదా, పెద్ద కూడా చేసుకోవచ్చు ఇది. కాబట్టి ఇప్పుడు చిన్నగా చేస్తున్నా. ఏమో కొద్దిగా తిప్పే. ఇప్పుడు మాడికి అది కూడా రాలేదు. వచ్చిన దుకాణం బంద్. ఇంత తక్కువ చేసినా బాగానే పెద్దగా మండుతుంది. అది బట్టి స్టవ్ కదా. తిప్పు 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 తిప్పు. హలో సెట్ తిప్పే అంతనా. పిండి కలిపేటప్పుడు నెయ్యి వేసిన, ఇప్పుడు కూడా అంతా నెయ్యి వేస్తాను. నువ్వు ఒకటికి రెండు సార్లు చెప్తే ఆయన జనం అవద్దాం అనుకుంటున్నాను. మరి మీరు నెయ్యి ఆయిల్ ఆయిల్ అంటారు, ఒక్కసారి కూడా మీరు నెయ్యి అంటారా? అందుకని నేను గుర్తు చేసుకుంటున్నా. అంతే. నేను ఇవి ఎప్పుడు చేసినా కానీ తింటాము, లాస్ట్కి ఒక్కటన్నా ఒకటికి దొరుకుతుంది. అంత మరి అదృష్టం కానీ
వానికి దొరుకుతుంది, వస్తాడు ఖచ్చితంగా, ఇట్లా పిలిచినట్టే వస్తుంది. నేను విలువను వాడు రమ్మని తెలియదు, కానీ ఎందుకో అట్లా యాదృచ్ఛికంగా వస్తాడు. వాడు కంపల్సరీ ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూస్తాడు, ఫ్రిడ్జ్లో కనిపిస్తాయి ఇవి. మరి దానికి లక్కో ఏమో కానీ ఈ భక్షాలు చేసినప్పుడల్లా వానికైతే ఒకటి దొరుకుద్ది. అదృష్టం అంటావు. సరే అది పెట్టు. ఏ బాను ఎవరతను? ఎవరంటే మావాడే, మా తమ్ముడు. తమ్ముడా? ఆయనకి లక్ ఉంటుంది అబ్బా. ఆడ ఎప్పుడైనా వచ్చినప్పుడు కౌస్కూర ఉంటుంది, లేదంటే ఇట్లా భక్షాలు తినే ఐటమ్స్ అయితే బాగుంటాయి. నేను కాదు ఎక్కువ చేస్తా కాబట్టి ఫ్రిడ్జ్లో పెడతా, కంపల్సరీ ఖరాబ్ కావద్దని. సాయంత్రం కల్లా అటు ఇటు పోయి వస్తాడు, పక్కా దొరుకుతాయి ఆయనకి. అంటారు కదా బియ్యపు గింజ మీద అని పేరు రాసుందిరా అంటారు కదా, అట్లా అన్నట్టు ఏదో ఒక అప్ప మీద అయితే మన పేరు రాసి ఉంటది, భక్షప్ప మీద పేరు రాసి ఉంటుంది, మన పేరు రాసి ఉంటది అట్లా. మొత్తానికైతే భక్షప్ప మీద అని పేరు రాసింది అంటావు. అని పేరు రాసింది. నువ్వే రాస్తున్నావా ఇప్పుడు? ఏం రాయట్లేను, మనకి రాసి ఉంటది. వీడు తినేటోడు ఊకే తినక తినుకుంటే మళ్ళీ దానికి ఫోన్ చేస్తాడు, మా మరదలకు ఫోన్ చేస్తాడు. ఏం చేస్తున్నావు బాగుంటే భక్షప్పాలు తింటున్నా, అక్క చేసి పెట్టిన అది ఆడికెళ్ళి మరి నాకు లేవా, అయిపోయిన తర్వాత నాకు లేవా అని ఆమె అడిగాడు. ఇంకా మా వాళ్ళకైతే తెచ్చుకున్నాం. ఇట్లా రెండు చేతులతో చేయాల్సిందేనా? ఇష్టం. ఇగో ఇదైతే లాస్ట్ భక్ష అయిపోయింది లాస్ట్కి. ఇగో ఇది చూడు పప్పు కూడా అయిపోయింది. ఇక ఇది ఏమిటికి రాదు, ఇది ఇట్లా ఉండ వేసుకొని అట్లా ఉంటాం. అయిపోయింది. ఇక చూసిరు కదా మన భక్షాలు అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. లాస్ట్కి ఇది ఒకటి ఉంది, ఇదైతే కాలుతుంది. ఇప్పుడు చెకప్ చేద్దాము టేస్ట్ ఎట్లా వచ్చినాయో. కింద పెట్టే పప్పు వస్తుంది లోపల. కొంచెం చల్లారు. బాగుంది, సూపర్గా ఉంది. స్వీటు దీనికి సరిపడా ఉన్నది, అంటే మరీ స్వీట్గా లేదు, నార్మల్గా లేదు, తినేటట్టు అవుతుంది. సూపర్ అంటే సూపర్, నాకు సరిపోదు. అంత పెద్ద నోరు తెరుస్తున్నావు, కప్ప తెరిచినట్టుగా ఫీల్ అబ్బో, ఏం ఫీల్ వస్తున్నది? మస్తు ఉంటుంది, బాగుంది. చూసారు కదా మన భక్షాలు అయితే రెడీ అయిపోయినాయి. తొందరలో పండగ అయితే వస్తుంది, మీరు కూడా ఈ విధంగా చేసుకోండి. అందరికి వచ్చు అయినా కానీ ఒకసారి ఇట్లా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగా వస్తాయి. కొత్తగా రాని వాళ్ళకు కూడా మంచిగా ఈజీగా వస్తాయి, ఈజీ ప్రాసెస్. ఓకేనా, బాయ్ బాయ్. ఈ వీడియో అయితే ఇంతే, మరో మంచి వీడియోతోనైతే మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.